ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి అత్యంత విలువైన విషయం గురించి మాట్లాడుతాం. పరిశుద్ధమైన గ్రంథంలో మనిషి ఎలా ఉంటాడు అని చెప్తూ పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది. దేవుడు ఇలా చెప్తున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనిషి గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, దేవుడు మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని అనుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మనిషి ఎలా ఉన్నాడు అంటే దేవుని యొక్క పోలికలో ఉన్నాడు. మనిషి ఏ పోలికలో ఉన్నాడు? దేవుని యొక్క పోలికగా మనుషుణ్ణి దేవాది దేవుడు చేయడం జరిగింది. కానీ ఈ లోకంలో ఉన్న సిద్ధాంతాలు ఏం చెప్తాయి తెలుసా? మనుషులు వేటిని నమ్మడానికి ఇష్టపడుతున్నారు తెలుసా? నువ్వు కోతి నుంచి వచ్చావు అని చెప్తున్నప్పుడు ఎంత ఆనందమో. నువ్వు దేవుని పోలికగా దేవుడు చేశాడు నిన్నంటే కోపం మనిషికి. నీవు కోతి నుంచి వచ్చావంటే ఎంత సంతోషంగా ఉంటారు. ఇంకోటి గ్రంథాలు ఏం చెప్తాయంటే, తలలోంచి కొంతమంది వచ్చారు, కాళ్ళలోంచి కొంతమంది వచ్చారు, దాంట్లోంచి కొంతమంది, దీంట్లోంచి కొంతమంది వచ్చారు అని చెప్పు. ఆ విషయాలు కూడా నమ్ముతారు. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంత స్పష్టంగా చాలా క్లారిటీగా ఎలా చెప్తున్నాడంటే, నా పోలికలో. ఎవరి పోలిక అంటే దేవుని పోలికలో మనుషుణ్ణి చేశాను అని చెప్తుంటే ఈరోజు నమ్మడానికి ఎంతగా అభ్యంతరపడతారో. మనిషి ఏ పోలికలో ఉన్నాడంటే దేవుని పోలిక అంటే నమ్మడానికి చాలా కష్టం. ఈరోజు మనిషి పరిస్థితి అలాగే ఉంది. దేవుడు ఎంత స్పష్టంగా నా పోలికలో చేశానయ్యా మిమ్మల్ని అంటే నమ్మే ప్రయత్నం చేయడం లేదు. కానీ ఏవేవో పోలికల్లో జంతువుల నుంచి వచ్చాము, పక్షుల నుంచి వచ్చాము, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అలాగే జీవక్రియ స్టార్ట్ అయింది, జీవ పరిణామ సిద్ధాంతం అలా స్టార్ట్ అయిందంటే నమ్మే ప్రయత్నం చేస్తారు తప్ప, నా పోలికలో చేశాను నేను మిమ్మల్ని దేవాదేవుడు తన 2 చేతులు చాపి పిలుస్తుంటే నమ్మే ప్రయత్నం చేయలేకపోతున్నాడు మనిషి. రోజు ఈ పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ అనే వ్యక్తి తీసుకొని వచ్చి రోజు ప్రపంచంలో అందరి యొక్క అదే జ్ఞానం అని చెప్పే ప్రయత్నం చేసి ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని నమ్ముతూ ఈరోజు దేశాలు కొట్లాడుకుంటున్నాయి. లేదు, దేవుని పోలిక కాదు, కోతి నుంచి వచ్చాడు. దేవుని పోలికగా వచ్చాడంటే నమ్మడానికి ఇష్టపడడం లేదు. కోతి నుంచి వచ్చాడు అని చెప్తే నమ్ముతున్నారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు ఎలా ఉన్నాడు అని. ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడిగే ప్రయత్నం చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఎలా ఉంటాడో దాని గురించి చెప్తుంది. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తిట్టపడుచున్నది. ఇప్పుడు దేవుడు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలంట? దేవుడు అర్థం కావాలంటే దేవుని గురించి లక్షణాలు చెప్తూ పరిశుద్ధ గ్రంథం ఎలా చెప్తుంది? ఆయన అదృశ్య లక్షణాలు. ఆయన అదృశ్య లక్షణం అర్థం కావాలంటే, దేవత్వం అర్థం కావాలంటే, జగతుత్పత్తి మొదలుకున్నప్పుడు దేవుడు సృష్టించిన వస్తువులను గురించి ఆలోచించడం ద్వారా. వస్తువులు అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల గురించి వాటిని చూసి ఆలోచించడం ద్వారా ఆయనకు అదృశ్య లక్షణాలు అర్థమవుతాయి. అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన వాడు యేసుక్రీస్తు దేవుడు అని చెప్తుంది. ఆ దేవుడు అర్థం కావాలంటే నీకు ప్రతిరోజు నీకు పగలు అవుతుంది, రాత్రి అవుతుంది, నువ్వు పడుకుంటున్నావు, లేస్తున్నావు, వీటన్నిటి దేవుడు నీ కోసం చేశాడు. దేవుడు అనేవాడు అలా ఉండాలి అని చెప్తుంది. ఇది నమ్మలేక ఎంతమంది ఈరోజు దేవుడు లేడు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ దేవుడు లేడు అంటే నువ్వు లేవు. నీ స్వరూపం ఏంటో తెలుసా? నువ్వు ఇలా అంటావని దేవుని ముందే తెలుసు. నీ స్వరూపము దేవుడిచ్చిండు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించాడు. దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానం లేకనే ఈరోజు మానవుడు చెడిపోతున్నాడు. డబ్బులు లేకనో, ఆస్తి లేకనో, ఆరోగ్యం లేకనో చెడిపోవడం లేదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానం లేకపోవడం ద్వారానే ఈరోజు మనిషి చెడిపోతున్నాడు. కనుక ప్రతిరోజు దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానం మీరు పొందుకోవాలనుకుంటే ప్రతిరోజు నా నుంచి ఒక మంచి వీడియో ఉంటుంది. అది పరిశుద్ధ జ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశ్రయించును గాక. ఆమేన్.